సో మనం ప్రీవియస్ టాపిక్ వరకు జస్ట్ ఫారడేస్ లా లెన్స్ లా ఎలా వర్క్ చేస్తున్నాయో చూస్తాం. అండ్ ఇప్పుడు ప్రతి దగ్గర మనం ఇండ్యూస్ చేస్తున్నాం, కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి లూప్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ లూప్ నుంచి ట్రావెల్ చేసినప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్రియేట్ అవుతుంది. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ సిచ్యువేషన్ చూసాం. టువర్డ్స్ కాయిల్ వస్తున్నప్పుడు సేమ్ పోల్స్ క్రియేట్ అవ్వడం, రిపల్షన్ వస్తుంది. అక్కడే మనకి చేంజ్ ఇన్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది ఎప్పుడు అకార్డింగ్ టు లెన్స్లా. సో అలా ప్రతి టర్మ్స్ని రిలేట్ చేస్తూ ఇండ్యూస్డ్ కరెంట్ అంటున్నాం, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటున్నాం. కెపాసిటర్ తీసుకొని ఇండ్యూస్డ్ ఛార్జ్ కూడా మనకి స్టోర్ అయింది కెపాసిటర్స్లో. వాటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి రిలేటెడ్గా రాస్తే ఇలా వాటి ఫార్ములాస్ రాస్తాం. యూజువల్ ఫార్ములాని -d∅/dt. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రిలేటెడ్గా d∅/dt రాస్తాం. అండ్ గివెన్ ఫార్ములా ఎప్పుడైనా సరే టోటల్ ఫ్యాక్టర్ని చేంజ్ చేస్తే మనం యూజువల్గా డిఫరెన్స్లో రాస్తే ఇలా రాసుకోవచ్చండి. దట్ ఈస్ ΔΦ/ΔT. దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ కాల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇక్కడ నుంచి ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు, లైక్ ∅2 - ∅1/T2 - T1, or else we can write ∅1 - ∅2 minus multiply చేస్తున్నాం by T2 - T1. These are the variation of the problems. ప్రాబ్లమ్ ఇలా అయినా ఇవ్వచ్చు. మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ సాల్వ్ చేయాలంటే మీకు ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ కూడా చెప్పొచ్చు. సింపుల్గా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 టర్మ్స్ అయినాక చేద్దాం ఎగ్జాంపుల్, మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. చేంజ్ ఇన్ ఫ్లక్స్ రిలేట్ చేసినప్పుడు ప్రతి దగ్గర సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వాల్యూస్ మనం ప్రతి దగ్గర చేంజ్ ఇన్ ఫ్లక్సే కాదు, బ్యాండ్ కాస్టిటాస్ ఎలా చేంజ్ అయినా మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ సాల్వ్ చేస్తాం. ఈఎంఎఫ్ వచ్చిందంటే మనకు సిమిలర్లీ ఇండ్యూస్డ్ కరెంట్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. దట్ ఇండ్యూస్డ్ కరెంట్ విల్ బి డెవలప్డ్ బై ద కాయిల్ బై చేంజింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ద కాయిల్. That is induced current. So if you know EMF value, we can directly calculate induced current, like I induced current is equals to potential difference by resistance. Prati formula lo prati things gurtupettukovali. EMF will depends only change in flux and change in time, but EMF is independent of resistance. In a given formula, is there any resistance? No. So it is independent of resistance. It depends only change in flux, change in time. But induced currents depends on EMF, or induced current depends on change in flux, like 1/R raste -d∅/dt. EMF formula rastunnam. Okay na? And it depends on change in flux leda rate of flux and resistance also. Manaki వీటిని రిలేట్ చేస్తే. And next last one, induced current. Induced charge current అయిపోయింది కదా. నెక్స్ట్ లాస్ట్ induced charge. సో ఛార్జ్ కూడా ఇండ్యూస్ అవుతుంది, లైక్ కెపాసిటర్స్ లాంటివి తీసుకుంటే మనకి ఛార్జ్ని కూడా ఇండ్యూస్ చేస్తాం. సో ఇందులో ఎంత ఇండ్యూస్ ఛార్జ్ అవుతుందంటే కరెంట్ ఫార్ములా, బట్ బేసికలీ కరెంట్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ dq/dt. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ప్రతి దగ్గర డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్స్ వాడాల్సి ఉంటుంది. అంటే ఇండ్యూస్డ్ కరెంట్ డెవలప్ అవుతుంది అంటున్నాం కదా. దట్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు E/R లేదా -1/R ఇంటూ d∅/dt, -1/R ఇంటూ d∅/dt. సో రెండింటిని ఈక్వల్ చేయండి, సేమ్ కరెంట్సే కాబట్టి ఛార్జ్ వస్తుంది. దట్ ఈజ్ dq/dt is equals to -1/R into d∅/dt. So both sides dt cancel అవుతుంది. Therefore total dq charge is equals to 1/R into d∅. So the total charge ఎంత వస్తుంది అంటే ఇంటిగ్రేట్ చేస్తాం బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేయండి. ఇక్కడ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయితే q. దట్ ఇంటిగ్రేషన్ ఈజ్ వేరీస్ ఫ్రమ్ ఇనిషియల్ టు ఫైనల్ అనుకుంటే, లైక్ 1 to 2 అనుకోండి. అప్పుడు నీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. -1/R అండ్ లైక్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇనిషియల్ ∅1 to ∅2 సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్స్ -1/R ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అండ్ మైనస్ మల్టిప్లై చేయండి. ఇప్పుడు నీకు ఛార్జ్ ఇండ్యూస్డ్ ఫార్ములా వస్తుంది. q ఈజ్ ఈక్వల్స్ టు ∅1 - ∅2/R. దిస్ ఈజ్ ఛార్జ్ ఇండ్యూస్డ్ బై ద కెపాసిటర్. కానీ ఏదైనా ఒక డివైస్ తీసుకున్నప్పుడు ఇంత ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అనేటివి ఛార్జ్ ఫ్యాక్టర్స్లో. We have to be clear in this given equation. It is depends only change in flux and resistance. It is independent of time. Time unda ikkada ledhu, but it depends on time. So ikkada mana given conductors lo ila questions frame aithayi anna theory questions lo oka conducting rod ni use chestu oka coil ni తీసుకుందాం.
ఇప్పుడు మ్యాగ్నెట్ని మనం 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మూవ్ చేస్తున్నాం. ఇది మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక కాయిల్ని మూవ్ చేస్తున్నాం. ఆ మూవింగ్ ఎలా ఉందంటే ఒకసారి ఏమో స్లోగా మూవ్ చేస్తున్నాం, ఇంకోసారి క్విక్లీ మూవ్ చేస్తున్నాం. సో డిఫరెన్స్లో ఎవరు ఎక్కువ ఈఎంఎఫ్ జనరేట్ చేస్తారు, ఎవరు ఎక్కువ కరెంట్ జనరేట్ చేస్తారు, ఎవరు ఎక్కువ ఛార్జ్ జనరేట్ చేస్తారు అనేది క్వశ్చన్ వస్తాయి. సో ద సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫాస్ట్గా మ్యాగ్నెట్ని మూవ్ చేయడం అండ్ స్లోగా మ్యాగ్నెట్ని మూవ్ చేయడం, దేర్ఫోర్ 2 కేసెస్లో ఫాస్ట్గా మూవ్ చేసినప్పుడు ఈఎంఎఫ్ ఎక్కువ ఇండ్యూస్ అవుతుంది. బికాస్ ఫ్లక్స్ రేట్ మనం డిస్కస్ చేసాం. టైం అనేది, రేట్ అంటే టైం అనేది ఈఎంఎఫ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇఫ్ ఈఎంఎఫ్ గ్రేటర్ అయిపోయింది అనుకోండి, కరెంట్ కూడా ఏమవుతుంది, గ్రేటర్ అవుతుంది. అంటే ఇండ్యూస్డ్ కరెంట్ గ్రేటర్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గ్రేటర్ వెన్ యూ ఆర్ మూవింగ్ క్విక్లీ, స్లోతో కంపేర్ చేసినప్పుడు. ఓకే, బట్ వాట్ అబౌట్ ఛార్జ్? సో ఇండిపెండెంట్ ఆఫ్ టైం, అంటే ఛార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎలక్ట్రాన్స్, ఇప్పుడు మనం ఇంత కండక్టర్ తీసుకున్నాం, ఈ కండక్టర్స్లో ఎన్నో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లైక్ 1 lakh ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. నువ్వు ఫాస్ట్ చేయడం వల్ల 2 lakh అవుతాయా, స్లో చేయడం వల్ల 50,000 అవుతాయా? కాదు. సో ప్రతిదారి ఛార్జ్ ఎప్పుడు క్వాంటైజ్డ్, ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎలా కాన్స్టెంట్ అవుతుందంటే టైం మీద డిపెండ్ కాదు. క్విక్లీ, ఫాస్ట్లీ, స్లోలీ అనే కేసెస్లో ఇండిపెండెంట్గా ఉంటుంది. ఓకేనా, ఆ కేసెస్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్లో రావచ్చు థియరీ పాయింట్ క్వశ్చన్స్. దీని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే సింపుల్. ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ తీసుకుంటే మీకు అర్థమైతే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ క్వశ్చన్లో ఏదో ఒకటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్తాడు. ఫ్లక్స్ ఇస్తూ ఈఎంఎఫ్ కానీ కరెంట్ కానీ రెసిస్టెన్స్ కానీ సాల్వ్ చేయమంటాడు. ద గివెన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5t³ + 4t² + 2t - 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ వెబర్స్లో ఉందనుకోండి. సో ఫైండ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఎట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohms అనుకుందాం. ఫైండ్ ఇండ్యూస్డ్ కరెంట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohms అండ్ గివెన్ టైం కూడా కావాలి కదా. ఎటు t ఈజ్ ఈక్వల్స్ టు 1 second 2 seconds అనుకోండి. 1 second దగ్గర సాల్వ్ చేయమంటారు. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తాం? నీకు కావాల్సింది ఏంటి? ఇండ్యూస్డ్ కరెంట్ అన్నాడు, కానీ నీకు తెలిసిన ఫార్ములా ఈఎంఎఫ్. కానీ కరెంట్ ఫార్ములా కావాలంటే ఇమీడియట్గా మనకి 1/r అనేది ఒకటి వస్తుంది, అది మర్చిపోవద్దు. అంటే దట్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా రాసుకుంటే ఏం రాసుకుంటాం? -1/r ఇంటూ d∅/dt. 5 ఇచ్చారు కదా నీకు వాళ్ళు, సో దీన్ని డిఫరెన్షియేట్ చేయడం రావాలి. దట్ ఈజ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు -1/r అంటే 5 ohms ఇంటూ డిఫరెన్స్. ఇంకా టైమ్స్ ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎటు t = 1 second కానీ తీసుకో, ఇలా పెట్టొద్దు. సో ఫస్ట్ మనం డిఫరెన్షియేషన్ కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ d∅ని విత్ రెస్పెక్ట్ టు ద టైమ్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. 5 ఇంటూ and t⁴n formula. Differentiation of d/dx of x⁴n formula is nothing but n into x⁴n - 1 formula. సో ఇక్కడ మనకి t⁴3 ఉంది. 3 into t⁴3 - 1 is 3 నెక్స్ట్ ప్లస్ 4 into 2 అంటే 2 into t⁴2 - 1 2 t అవుతుంది. సో ప్లస్ t ఒకటే ఉంది కదా కాబట్టి 2 వస్తుంది. అండ్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది అండి, ఇట్ గోయింగ్ టు బి 0. మన మొత్తం మైనస్ కామన్లో ఉంది, దట్ మీన్స్ మైనస్. అండ్ 1/5 యాజ్ ఇట్ ఈస్. అండ్ సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు టైం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే t = 1 second సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దట్ ఈస్ 15 into 1² ప్లస్ 4 into t ఉందా ఇక్కడ, 4 2 is 8 కదా, 8 into 1 ప్లస్ 2. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 + 8 ఎంత? 25. టోటల్ 25 అవుతుంది. 25/5 5 అంటే మనకు -5. మైనస్ విల్ ఇండికేట్స్ చేంజ్ ఇన్ మోషన్, చేంజ్ ఇన్ ఫ్లక్స్ అని ఇండికేట్ చేస్తారు లెన్స్ లా నుంచి డైరెక్షన్. సో -5 amp ఆఫ్ కరెంట్ ఇండికేట్ అవుతుంది, ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా, ఇట్లా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేస్తాం. ఇఫ్ ఎనీ కేస్ వాళ్ళు ఒకవేళ ఈఎంఎఫ్ ఇచ్చి ఫ్లక్స్ సాల్వ్ చేయమంటే ఇలా చేయాలి. ద d∅ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e - e dt. అప్పుడు ఈఎంఎఫ్ ఎందులో ఉంటుంది? ఈక్వేషన్ టైమ్స్లోనే ఉండాలి, అప్పుడే ఇంటిగ్రేట్ అవుతుంది. ఇంటిగ్రేషన్ అవ్వాలంటే అన్ని టర్మ్స్ ఒకటే ఉండాలి. ఈఎంఎఫ్ మళ్ళీ నీకు ఎక్స్లో ఇచ్చి దీన్ని టైంతో ఇంటిగ్రేట్ చేయాలంటే రాదు. సో ఈఎంఎఫ్ కూడా టైంలోనే ఉంటుంది, డీటీతో ఇంటిగ్రేట్ చేస్తాం, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 0 నుంచి 1 second, 0 నుంచి 2 seconds వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎందుకు చేస్తున్నాం? దే గివెన్ ఎ ఫ్లక్స్, సో వీ హ్యావ్ టు బి సాల్వ్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అయినా కరెంట్ అయినా ఛార్జ్ అయినా వేయచ్చు. ఛార్జ్కి నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ లెసన్లో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ బాగా లెంతీ ఉంటాయి, చిన్న ఉండకుండా. గివెన్ డేటా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, బికాస్ సిచ్యువేషన్స్ అన్నీ వేరేలా ఉంటాయి.
లెంతీ ఉన్నాయని భయపడద్దు, గివెన్ డేటా రాసుకోవాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి బాగా. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సర్క్యులర్ కాయిల్ of 500 tons, a circular coil of 500 tons of wire has an enclosed area is 0.1 meter square. 0.1 meter square. Full stop. It is kept perpendicular to magnetic field. 0.2 Tesla. 0.2 Tesla and rotated by 180 degrees. Rotated by 180 degrees about diameter perpendicular to the field. About diameter perpendicular to the field in 0.1 second. 0.1 second. 0.1 second. Full stop. How much charge will be passed when the coil is connected to a galvanometer? When the coil connected to the galvanometer with a combined resistance of 50 ohms. Combined resistance of 50 ohms. 50 ohms resistance. ఇది గివెన్ డేటా చేయండి. సో క్వశ్చన్లు ఏమన్నారంటే మనకి గివెన్ క్వశ్చన్స్లో ఛార్జ్ ఎంత ఇండ్యూస్ అవుతుందని రాయమన్నాడు. Q is equals to phi1 minus phi2 by R. Is this time required for this charge? సో టైం అవసరం లేదు నీకు. అంటే మేబీ కాయిల్ ఇలా ఉన్న కాయిల్ని మనం ఏం చేసామంటే రొటేట్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ద డయామీటర్ 180 degrees రొటేట్ చేస్తున్నాం. అంటే ఇనిషియల్ టీటా ఉంది, ఫైనల్ టీటా ఉంది. ఇనిషియల్ టీటా 0 అవుతుంది, ఫైనల్ టీటా 180 degrees అవుతుంది. అంటే వీ హ్యావ్ ఏ ఫార్ములా బ్యాన్ కాస్ టీటా. సో ఫస్ట్ కేసులో బ్యాన్ కాస్ టీటా ఈజ్ 0 అండ్ సెకండ్ కేసులో బ్యాన్ కాస్ టీటా ఈజ్ 180. కాస్ 180 వాల్యూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ 0 1 అంటే 2 బ్యాన్ అవుతుంది బై R. ఇది Q. సో అందుకే క్వశ్చన్ లెంతీ ఉంచండి. ఏం చేస్తున్నాం, ఎక్స్పెరిమెంట్ని టర్న్ చేస్తున్నాం, రొటేట్ చేస్తున్నాం, కాయిల్ని షిఫ్ట్ చేస్తున్నాం, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎప్పుడైనా క్వశ్చన్ లెంతీ ఉందంటే గివెన్ డేటా ఎక్కువ ఇచ్చినట్టు ఈజీ అవుతుంది ప్రాబ్లం. క్వశ్చన్ చిన్న ఉంటేనే ప్రాబ్లమ్స్. అందుకే సైక్లోట్రాన్లో ప్రాబ్లమ్స్ అనేవి చిన్న ఉంటాయి. ప్రోటాన్ అంటాడు, ఆల్ఫా పార్టికల్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. దాని గురించి అంతా తెలిసి ఉండాలి నీకు. ఛార్జ్ తెలియాలి, మాస్ తెలియాలి, అవన్నీ ఎట్లా రిలేట్ అయితే తెలియాలి. ఇట్లాంటి పెద్ద క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్గా Q is equals to గివెన్ డేటా సబ్స్టిట్యూట్ చేసి అయిపోయాయి. 2 into ban 0.2 Tesla and area is 0.1 and next number of turns is 500 by and resistance is 50. ఒక 50 పోతుంది, 10 అవుతుంది. సో 0.04 కూలమ్స్ వస్తుంది. ఓకేనా? సో magnetic flux is changed from a coil of resistance 10 ohm. A coil of resistance 10 ohm. As a result, an induced current is developed in it, which varies with the time as shown in figure. What is the magnitude of change in flux? Through the coil? What is magnitude of change in flux through the coil? ఓకే. సో నెక్స్ట్ మనం గ్రాఫ్ కూడా ఇచ్చారు వాళ్ళు. గ్రాఫ్ని రిలేట్ చేస్తూ సాల్వ్ చేయాలి. మనకు రెసిస్టెన్స్ ఇస్తారు, చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఇస్తారు, బట్ చేంజ్ ఇన్ ఫ్లక్సే సాల్వ్ చేయమన్నాడు. బట్ మనం క్యూ రిలేట్ చేస్తే డెల్టా ఫై బై ఆర్ తీసుకోవచ్చు. మనం ఫిజిక్స్లో చాలాసార్లు డిస్కస్ చేసాం. మీకు ఫిజిక్స్లో ఎప్పుడైనా ఒక గ్రాఫ్ కనిపిస్తుందంటే బై టేకింగ్ ఆఫ్ దట్ గ్రాఫ్ యూ కెన్ టేక్ అనదర్ ఫిజికల్ క్వాంటిటీ బై సాల్వింగ్ ఏరియా, బై సాల్వింగ్ స్లోప్,
ఏదో ఒకటి సాల్వ్ చేయడం వల్ల మనకి వేరే ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది. ఇది ఎప్పుడు మన మైండ్లో రిమైండ్ అవుతూ ఉండాలి. గ్రాఫ్ కనిపించిన వెంటనే భయపడద్దు. సో గివెన్ గ్రాఫ్లో స్లోప్ సాల్వ్ చేస్తే ఏమైనా రావచ్చేమో, గివెన్ గ్రాఫ్లో ఏరియా సాల్వ్ చేస్తే ఏమైనా వస్తుంది, కంపల్సరీ ఒక ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది. ఆ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని తీసుకోవాలి. గ్రాఫ్లో ఐ వర్సెస్ టైం రెండింటిని మల్టిప్లై అయ్యండి, ఏమైనా రావచ్చేమో. మల్టిప్లై ఈజ్ నథింగ్ బట్ ఏరియా. రెక్టాంగులర్ షేప్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. స్లోప్ చేయండి, ఏమైనా రావచ్చేమో. స్లోప్ అంటే ఏంది? వై యాక్సిస్ బై ఎక్స్ యాక్సిస్. సో గ్రాఫ్ని ఎప్పుడైనా సరే మనం డిఫరెంట్గా ట్రీట్ చేయొద్దు. గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫిజిక్స్లో ఒక ఏరియాని కానీ స్లోప్ కానీ సాల్వ్ చేస్తే ఆల్టర్నేట్గా మనకి ఏదైనా సాల్వేషన్ హింట్ దొరుకుతుంది. ఇక్కడ కూడా అలాగే చేస్తాం. సో వాళ్ళు చేంజ్ ఇన్ ఫ్లక్స్ సాల్వ్ చేయమంటారు. చేంజ్ ఇన్ ఫ్లక్స్ అంటే చూడండి, లైక్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ రైట్ ఆర్ ఇంటూ క్యూ. అఫ్కోర్స్ కరెంట్ ఉంది కదా, టైం ఉంది కదా, ఎందుకు ఛార్జ్ వాడుతున్నాం అంటే అఫ్కోర్స్ ఈ ఫామ్లో కూడా వాడచ్చు. లైక్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/r ఇంటూ d∅/dt తీసుకొని చేయొచ్చు. సో d∅/dtలో dt ఉంది, ఇక్కడ మనకి కరెంట్ ఉంది, సాల్వ్ చేస్తాం. కానీ డైరెక్ట్గా ఇలా తీసుకోవడం వల్ల ఏంటి, ద స్లోప్ లేదా షేప్ ఆఫ్ ది గ్రాఫ్ని మర్చిపోతాం మనం. గివెన్ డేటాను సబ్స్టిట్యూట్ చేయడం రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అండి చేంజ్ ఇన్ ఫ్లక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, d∅ ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్ ఈజ్ 10 ohms అండ్ కరెంట్ ఈజ్ 4 ohms, 4 amp. నెక్స్ట్ టైమ్ ఈజ్ 0.1. సో మల్టిప్లై అయ్యండి, సంథింగ్ ఎంత వస్తుంది, 40 వస్తుంది. 4 వస్తుందా, 4 వాల్యూ వస్తుంది. బట్ ఇది కరెక్ట్ అవుతుందా లేదా అంటే మనం షేప్ ఆఫ్ గ్రాఫ్ని రాంగ్ చేస్తాం. సో దీన్ని కూడా తీసుకొని చేయొచ్చు, ఏరియా ఆఫ్ గ్రాఫ్ తీసుకొని చేస్తే కరెక్ట్ వస్తుంది. అందుకే ఇక్కడ ఛార్జ్ని తీసుకుంటున్నాం. ఛార్జ్ ఎఫెక్ట్ అవుతుంది అండి. ఛార్జ్ ఎలా రావాలి, యూనో కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ బై టైం. అంటే ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, I ఇంటూ టీ. అంటే బై గివెన్ ఐటీ గ్రాఫ్ when you trying to find area of graph, that area of graph will gives charge. చెప్పండి, ఏరియా ఆఫ్ గ్రాఫ్ అంటే కరెంట్ ఇంటూ టైం. బట్ ఏ షేప్లో ఉంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది. అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ గ్రాఫ్ తీసుకుంటాం. ఆర్ ఇంటూ ఏరియా ఆఫ్ గ్రాఫ్ విల్ గివ్స్ ద చార్జ్. దేర్ ఫోర్ ఆర్ ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ నథింగ్ బట్ టైం ఇంటూ కరెంట్. సో దట్ ఈజ్ ఆర్ ఫ్యాక్టర్ తీసుకోండి 10 and this is 1/2 and time is 0.1 and current is 4. This is 2 Webers. 0.2 వస్తుందా, 2 వస్తుందా? సో దిస్ ఈజ్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్స్ టు 2 Webers. అర్థమవుతుందా? సో గ్రాఫ్లో మనం ఇలా చేస్తాం. గ్రాఫ్ కూడా ఇస్తారు. గ్రాఫ్ ఇచ్చినప్పుడు స్లోపో ఏరియా ఇలా ఎప్పుడు ఇలా ఉండాలని రూల్ ఏం లేదు. ఏదో ఒకటి ఉంటుంది గ్రాఫ్లో, ఏరియానో స్లోపో సాల్వ్ చేస్తే వచ్చేస్తాయి.